హాయ్ అందరికి నమస్కారం. గాదె సాయి కృష్ణ కేసు పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తున్న విషయం మనందరికీ తెలిసింది. దాన్ని రాజకీయ రంగు పులిమారు, కులం రంగు పులిమారు. మొత్తం మీద వైసీపీ దీన్ని చలిగాచుకుంటుందన్నమాట. ఈ రావణ కాష్టం లాంటి ఈ అంశాన్ని రావణ కాష్టంలా చేసి చలిగాచుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. సో అక్కడ స్థానికంగా ఈ సీఐ ఎవరైతే నాగరాజు ఉన్నారో నాగరాజు గురించి మనం మాట్లాడుకుందాం. విచిత్రంగా ఏంటంటే నాగరాజుకి విపరీతమైన మద్దతు లభిస్తోంది. ఎందుకు మద్దతు? ఎవరి నాగరాజు? సిఐ నాగరాజు కూడా కాపే, చనిపోయినోడు కాపే. కానీ ఆవేశాలకు లోనయ్యారు, అతను చనిపోయాడు అనేది జరుగుతుంది, అనధికారికంగా తెలుస్తోంది. మరి సిఐ నాగరాజుని అరెస్ట్ చేయడానికి పోలీసులు అంతా రంగం సిద్ధం చేశారు. సిఐ నాగరాజు మీద కేసు పెట్టారు, సిట్ వేశారు. సిట్లో P&L విభాగానికి సంబంధించిన అధిపతిగా ఉన్న ఐజీ రవిప్రకాష్ గారు దీనికి నేతృత్వం వహిస్తున్నారు. అలాగే అల్లూరి జిల్లా, బాపట్ల జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా ఎస్పీలు దీంట్లో సభ్యులుగా ఉన్నారు. దీని మీద సిఎస్ జి సాయి ప్రసాద్ గారు దీని మీద ఒక ఉత్తర్వు జారీ చేశారు, సిట్ దర్యాప్తు చేస్తుంది అని. ఈ సిట్ అధికారులు ఆల్రెడీ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో ఒక బృందం దీని మీద వర్కౌట్ చేస్తూ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ని దస్తరాలన్నీ తీసుకున్నారు, దర్యాప్తు ముమ్మరం చేశారు. 3 టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఒక కానిస్టేబుల్ అతన్ని మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎవరెవరు వెళ్ళారు, మార్కాపురంకి ఎవరు ఆదేశాలతో వెళ్ళారు, ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత సాయి కృష్ణ ఎక్కడున్నాడు, ఏ లాకప్లో ఉన్నాడు, అతని మీద ఎలాంటి దర్యాప్తు జరిగింది, అతను ఎలా చనిపోయాడు, అతని కదలికలు ఏంటి, సిసిసి ఫుటేజ్ ఏంటి, సాయి కృష్ణ తల్లి ఏమంటుంది, ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏమంటారు, ఇవన్నీ ఎవ్రీథింగ్ విచారణ జరుగుతూ ఉంది. అయితే ఈ సిఐ నాగరాజు తన ఫ్యామిలీని మొత్తం కూడా ఇటు సింగనగర్కి షిఫ్ట్ చేశాడు. ఎందుకంటే కృష్ణలంకలో ఈ సాయి కృష్ణకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉంది, ఫ్యామిలీ మీద దాడులు చేసే అవకాశం ఉందని అతను తన సేఫ్ గార్డ్ చేయడానికి పాపం ఫ్యామిలీని సింగనగర్ తీసుకెళ్లాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పోలీసులు ఎవరు కూడా కస్టడీలో చంపేయాలని చూడరు, చూసేవాళ్ళు ఉంటారు. అది అంటే ఇది ఒక రౌడీ షీటర్, వీడు 23 కేసులు ఉన్నాయి, 14 ఏళ్ల పిల్లల్ని రేప్ చేశాడు. ఈ రౌడీ షీటర్ వీడిని ఏదో పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తారని నేను అనుకోను, కానీ ఆవేశాలకు లోనైనప్పుడు జరిగిన పరిణామంగా నేను చూస్తా. కానీ సిఐకి విచిత్రంగా సిఐ నాగరాజుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిపోయింది. ఇక్కడ సిఐ నాగరాజు కృష్ణలంక ఏరియా సిఐగా ఉన్న నేపథ్యంలో గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి, సో అసాంఘిక శక్తులకి చుక్కలు చూపించారు, నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది అని అక్కడున్న కృష్ణలంకలో ఉన్న స్థానికులంతా కూడా అతనికి మద్దతుగా నిలిచారు. అతను అరెస్ట్ చేయొద్దని మద్దతుగా నిలిచారు. వీళ్ళందరూ ర్యాలీగా సింగనగర్కి వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ ఉందో వాళ్ళ ఫ్యామిలీకి రక్షణ కల్పించాలి, అతను అరెస్ట్ చేయకూడదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆ రకమైన మద్దతు తెలిపారు. అలాగే నాగరాజు బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది సిఐలు, నాగరాజ్ బ్యాచ్తో ట్రైన్ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి అతనికి మద్దతుగా నిలబడ్డారు. అంటే సిఐని ఇవాళ బాధ్యుడిగా చూస్తున్నారు, బాధితుడిగా సాయి కృష్ణను చూస్తున్నారు. కానీ ఇవాళ బాధ్యుడిగా చూస్తున్న సిఐ నాగరాజుకి విపరీతమైన మద్దతు వస్తుంది. అతను అరెస్ట్ చేయొద్దు, అతని వల్ల అతను వ్యక్తిగతంగా నేను కూడా కనుక్కున్నా, అతనికి చాలా మంచి పేరుంది. అతను నేరగాళ్ల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాడని, అతను ప్రజలకి న్యాయం చేయడానికి చూస్తాడని, అతనికి చాలా చాలా నిజాయితీగా పనిచేస్తాడని పేరుంది అతనికి. సో కాబట్టే అతనికి ఇవాళ ఈ రకమైన మద్దతు వస్తుంది అనుకోవాలి. మద్దతు రావడం అంటే ఇలాంటి సంఘటనల్లో గతంలో కూడా మనం చూసాం. సజ్జనార్ గారు వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు యాసిడ్ దాడి నిందితుల్ని ఆయన లేపేశాడు. లేపేస్తే ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేస్తే ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు, నిలబడి ర్యాలీలు తీశారు. సో మంచి న్యాయం జరిగింది అనేసి. సో అలాగే ఇక్కడ హైదరాబాద్లో దిశ కేసులో కూడా అదే చూసాం. దిశ కేసులో కూడా కొంతమందిని లేపేస్తే ఎన్కౌంటర్ చేస్తే ఒక అమ్మాయిని పాడు చేసి సజీవ దహనం చేశారన్న నేపథ్యంలో వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తే దానికి కూడా సమాజం నుంచి మద్దతు లభించింది. సమాజం నుంచి ఎందుకు ఇలాంటి మద్దతు లభిస్తుంది అంటే తప్పు చేసిన వాళ్ళకు, అంటే ఒక రకంగా ఎన్కౌంటర్ చేయడం తప్పు, ఇవాళ లాకప్ డెత్ చేయడం తప్పు. అలా తప్పే అయినప్పటికి కూడా, చట్ట ప్రకారం తప్పే అయినప్పటికి కూడా ఎందుకు సమాజం నుంచి అంత మద్దతు లభిస్తుందంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగానే.
ఇవాళ అక్కడికెళ్తాడు, తింటాడు, తింటాడు, ఉంటాడు, బెయిల్ మీద బయటకొస్తాడు, మళ్ళీ ఇంకో నేరం చేస్తాడు, మళ్ళీ పోలీస్ స్టేషన్‌కెళ్తాడు, మళ్ళీ నేరం చేస్తాడు, మళ్ళీ వస్తాడు. ఈ రకమైన నేరాలు చేసే వ్యక్తులకు ఇదే సరైన శిక్ష అని సమాజం భావిస్తా ఉంది. ఇవాళ సమాజం నాగరాజు కూడా అందుకే అండగా ఉంటుందా అని నా సందేహం ఉంది. డెఫినెట్‌గా ఇది లాకప్ డెత్ జరిగింది అంటే గనక నాగరాజు శిక్షించాల్సిన సమాజం అండగా ఉన్నా, లేకున్నా అంటే నైతికంగా సమాజం అండగా ఉండొచ్చు. టెక్నికల్‌గా అతను చేసిన తప్పేగా. డెఫినిట్‌గా సిట్ దర్యాప్తు సక్రమంగా జరగాలి. దీని వెనక ఇంకా ఏమన్నా హిడెన్ స్టోరీస్ ఉన్నాయా? కనుక్కోవాలి. వీటన్నిటిని చేయాలి. నేరగాడైనంత మాత్రాన మనం ఎన్‌కౌంటర్ చేసేస్తాం, చంపేస్తాం అనేదైతే చట్ట ప్రకారం తప్పే. డెఫినిట్‌గా న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు రావాలా. సత్వర న్యాయం జరిగేదానికి ఒక ప్రయత్నం జరగాలి. ఆ రకమైన ఎప్పుడో స్వతంత్రానికి పూర్వం రాసుకున్న పుస్తకాలు అక్కడక్కడ అమెండ్మెంట్స్ జరిగినాయి. కానీ ఇంకా స్టిల్ కొన్ని లక్షల కేసులు, కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. సో, న్యాయం జరగడం అనేది లేట్ అయ్యే కొద్దీ న్యాయం జరిగినట్టు కాదు గదా! కాబట్టి ఇలాంటి ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు ఈ సమాజం నుంచి ఈ రకమైన స్పందన గూడా ఉండే అవకాశం లేదు. చూద్దాం సిట్ ఎంతవరకు ఏ స్థాయిలో దర్యాప్తు చేస్తుంది, ఎలాంటి విషయాలు వెలుగులోకొస్తాయి.